ప్రయోజకుడైన కొడుకున్నప్పుడు సంపాదించాల్సిన అవసరం లేదు. అప్రయోజకుడైన కొడుకున్నప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. ధీరుభాయ్ అంబానీకి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు కొడుకులు. ఇద్దరికి ఆస్తి సమానంగా ఇచ్చారు. ముఖేష్ అంబానీ తన ఆస్తిని ప్రపంచంలో ధనవంతుడిగా మారిపోయాడు. ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళాడు. అనిల్ అంబానీ తప్పుడు పనులు చేసి అప్పులు చేసి ఆస్తి మొత్తం పోగొట్టుకొని చివరికి ఇంగ్లాండ్ వెళ్ళి పారిపోయాడు. కాబట్టి పిల్లలకి నైపుణ్యాలు నేర్పాలి కానీ డబ్బును మనమే సంపాదించి ఇవ్వాలనే ఆలోచన కరెక్ట్ కాదు. బిల్ గేట్స్ తనకు ఇద్దరు కొడుకులు. తన ఆస్తిలో చెరకు $10,000 మాత్రమే వాళ్ళిద్దరికి వీలునామా రాశాడు. మిగతాదంతా బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చేశాడు. మనిషి అనేవాడు వాడి యొక్క శక్తి సామర్థ్యాల మేరకే వాడి జీవితం ఉండాలనేది బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల యొక్క అభిప్రాయం. వాడి పిల్లలకి మనమే సంపాదించి ఇవ్వాలనే ఆలోచన, ఆ తపన కరెక్ట్ కాదు. ఎప్పుడు వాళ్ళని చదివించండి, నైపుణ్యాలు నేర్పండి, మెళకువలు నేర్పండి. అట్లాగే అవకాశాలు ఎక్కడున్నాయో చెప్పండి. వాళ్ళకి సెంటిమెంటల్ ఫూల్స్లాగా మీరు వై దగ్గర ఉంచుకోవాలనుకోమాకండి. వాళ్ళ రెక్క చాచి ఎంతవరకు ఎగరగలుగుతారో అంతవరకు ఎగిరే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి ఇంకా ఇంకా మీరు డెవలప్ అవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఆస్తులు సంపాదించి ఇవ్వాలనే ఆలోచన 100% కరెక్ట్ ఏమీ కాదు.